భూ హక్కు చట్టం ప్రజలకు తీవ్ర నష్టమని జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించే దిశగా జిల్లా ట్రిబ్యునల్ అధికారులు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం రద్దు చేయాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ని సూర్యరావు, జనరల్ సెక్రటరీ పొన్నాడ రవి, రాష్ట్ర బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ గేదెల వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ చట్టం అక్టోబర్ 31న జీవో నెంబర్ 512 రాష్ట్రపతి ఆమోదించడంతో గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. ఈ చట్టం రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. సదరు చట్టం ప్రజా వ్యతిరేకమే కాక రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ చట్టం పేద మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులందరూ కోర్టులో విధులు బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రికార్డులు రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి వాట్సాప్ లో పెట్టింది ఏంటంటే రివ్యూ మీటింగ్ అని పెట్టారు. అంటే స్ట్రైక్ కంటిన్యూ చేయడమా లేదా. సో యాక్ట్ అనేది ఈ పర్టికులర్ ఈ యాక్ట్ గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈరోజు రివ్యూ ఉన్నదని నేను నా ఎగ్జాక్ట్ అభిప్రాయం. అట్ ది సేమ్ టైం మన జాగారా విషయం కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే అది ఏమైందో అది కూడా చెప్తాను. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ అంటే ఇప్పటివరకు స్టేట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం మినహాయింపులు లేకుండా కొన్ని దగ్గర మినహాయింపులు ఉన్నాయి. మినహాయింపులు లేకుండా ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాం. సరే మినహాయింపులు ఉంటే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా స్టేట్ వైజ్ ఇప్పుడు చేస్తే కంటిన్యూ చేయాలి తప్పించి లేదా మనవరం చేస్తే దానివల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు. వరకు జరగవలసిన నష్టానికి యువ న్యాయవాదులకు కానీ అంటే నేను ఎందుకంటే కింద కూర్చున్నోడికి మాట్లాడే అవకాశం రాలేదని నా అభిప్రాయం. ఆ తరఫున కూడా నేను పొందితే చాలా మంది అడుగుతుంటాను, వృత్తి ప్రవృత్తి రెండు చేస్తుంటాను. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? చాలా మంది బాధపడుతుంటారు. ఇక యాక్ట్లు అంటావా, కొత్త యాక్ట్లు వస్తూనే ఉంటాయి. ఆ యాక్ట్లో మన నష్టాలు జరుగుతాయి, జరగని అనడం లేదు. గతంలో కూడా మనందరికీ చాలా మంది సీనియర్స్ ఉంటారు. చీఫ్ ఎమ్యూనిటీ ఎక్కడ ఉండేదండి? మనం చీఫ్ చేసేవాళ్ళం, చీఫ్ ఎమ్యూనిటీ లేదు. అలాగే అమెండ్మెంట్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇది ఈ 29లో మనం డేట్ ఇచ్చాం కాబట్టి 29 విరమిద్దాం. ఒకవేళ స్టేట్ లో ఎవరైనా నెక్స్ట్ కంటిన్యూ చేస్తే 2వ తారీఖు మీటింగ్ పెడదాం. పెట్టి చేసిన తర్వాత మళ్ళీ చేస్తే ఫండింగ్ ఏముంది. ఇప్పుడు ఒక రోజు విరమించిన మాత్రం మనకి గెజిటెడ్ జీవో మన తల మీద ఉంటే కదా. మరి ఎల్లుండి మానేస్తే మనం జీవో రద్దు చేసేది కదా. ఒక రోజు క్యాబినెట్ తప్పే ఉంది, ఒక రోజు క్యాబినెట్ పోయింది ఏం లేదు కదా. తాత్కాల విరమణ 2వ తారీఖు జాయిన్ అవుదాం. ఒకవేళ స్టేట్ వైడ్ ఎవరైనా కంటిన్యూ నాకు తెలిసి మన విజయనగరం కూడా చేయట్లేదు, వైజాగ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా 29 వరకు చేస్తున్నారు. 2వ తారీఖు విధులు హాజరవుదాం. మనం రాష్ట్రం మొత్తం మీద అన్ని బార్లు మెజారిటీ బార్లు చేస్తే అప్పటి నుంచి చేద్దాం. 3వ తారీఖు చేద్దాం, వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే మన తాలూకా ఇది కాబట్టి, మన తాలూకా సమస్య కాబట్టి. రెండవది ఇప్పుడు సమస్య మనదే కాదు, మన బార్ అసోసియేషన్ తరఫున ఒక రెక్టిఫై జరుగుతుంది. అది కూడా మినిమం ఎక్స్పెండిచర్తో. ఎందుకంటే ఆయన ఎక్స్పెండిచర్ అడిగిన తర్వాత ఆయన ఫీజు ఏం అడగలేదు. సో మరి ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పాలి కాబట్టి తెలియపరుస్తున్నాను. మూడవది ఇక బాయ్కాట్కి వచ్చేసరికి నాకు తెలిసి ఇంచుమించు 1 నెల రోజుల నుంచి చేస్తున్నామేమో మనం. ఆ 20 రూపాయల స్టాంప్స్, కోటి స్టాంప్స్ నుంచి కూడా కంటిన్యూ వస్తున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది అందరికి కూడా. కానీ కొంతమంది న్యాయవాదులు ఏముందిలే పోయేదేముందిలే పోరాటం